నంద్యాల టీడీపీ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేశారు. పోలింగ్ రోజు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి అండదండలుగా ఉంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అదేవిధంగా 4వ తేదీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడంతో తాతిరెడ్డి తులసిరెడ్డి తిండి తిప్పలు మానేసి కౌంటింగ్ హాల్లోనే పోస్ట్ బ్యాలెట్ ఓట్లలో ఎలాంటి అవకతవకాలు జరగకుండా దగ్గరే ఉంటూ ఓట్ల లెక్కింపులో పాల్గొన్నారు. తాతిరెడ్డి తులసిరెడ్డి లక్ష్యం ఒకటే, నంద్యాల పట్టణంలో తెలుగుదేశం జెండా ఎగురవేయాలి, ఎన్ఎండి ఫారూక్ ఎమ్మెల్యే కావాలి అనే లక్ష్యంతోనే ముందుకు సాగుతూ టీడీపీ పార్టీ గెలుపు కృషి చేశారు. పలువురు కార్యకర్తలు నాయకులు తులసిరెడ్డి పార్టీ గెలుపు కోసం ఎంత కృషి చేస్తారని అభినందనలు తెలిపారు. నంద్యాల తెలుగుదేశం అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారు గెలుపు ఈ నంద్యాల పట్టణ ప్రజలకు, నంద్యాల మండలం, గోస్పాడు మండలం ప్రజలకు అంకితం చేయడమైంది. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు. ఆ సీనియర్ నాయకుడు ఓడించాలని కుయుక్తులు పడినటువంటి శిల్పా కుటుంబం నామరూపాలు లేకుండా పోయింది. 2 నియోజకవర్గాల్లో కూడా ఓడిపోవడం జరిగింది. వాళ్ళు కొండ సుంకేశ్వర యాత్రకు ప్రయాణమైనారు. గతంలో చెప్పినట్టుగా కొండ సుంకేశ్వర పంపిస్తామని చెప్పినాం. ఖచ్చితంగా వాళ్ళు కొండ సుంకేశ్వర పోయినారు. ఇక్కడ స్థానికులం, ఇన్ని సంవత్సరాల నుంచి స్థానికంగా ఉన్నటువంటి అందరి కాకుండా ఎక్కడి నుంచో వచ్చి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరి ఇక్కడ నంద్యాలకు వచ్చి వ్యాపారాలు చేస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఇక్కడ ప్రజలను మభ్యపెడుతూ వాళ్ళ ఆస్తులను పెంచుకున్నారు. కానీ నంద్యాల ప్రజలకు ఏమి కూడా చేయలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా కూడా నంద్యాల ప్రజలందరూ కూడా తెలుసు, ఇది వాస్తవము. ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి కూడా మేము ఈ వాదంతోనే వస్తున్నాము. కాబట్టి అతనే మత కలహాలు పెట్టాలని చెప్పి ఇండియా పాకిస్తాన్ని వాడడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలను రెచ్చగొట్టడం జరిగింది. 3-4 గుంపులను తయారు చేయడం గ్రామాల్లో జరిగింది. ఇవన్నిటి కూడా అతని కొడుకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎవరికి కూడా పని చేయకుండా కాలయాపన చేస్తూ గడిపినాడు. టైంపాస్ చేసుకుంటూ పుష్ప 1, పుష్ప 2 అని సినిమా తీసుకొని ఇంకా పనికి వస్తారు ఇప్పుడు. కాబట్టి ఈరోజు నంద్యాల పట్టణ ప్రజలు, గ్రామీణ మండల ప్రజలు అందరూ కూడా గోస్పాడు నంద్యాల మండల తగిన బుద్ధి చెప్పినారు. ప్రజలందరూ కూడా చంద్రబాబుని ఇక్కడ అరెస్ట్ చేయడంలో కూడా జీర్ణించుకోలేకపోయినారు.
అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద రుద్దడం, ఆ ఆస్తులంతా కొట్టేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. జగన్ రీసర్వే అని చెప్పి పొలాలు పెట్టి హద్దులు రాళ్లు పాతడానికి కూడా తీసుకొచ్చి పొలాలను ఆక్రమించుకోవడం జరిగింది. అసైన్డ్ భూములను కూడా తన అనుమానాలకు సంధానించుకొని వాళ్లకు చేపించడం జరిగింది. కాబట్టి ఇటువంటి దుర్మార్గ పాలన పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు భారీ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టడం జరిగింది. కాబట్టి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అందరూ సహకరించిన వాళ్ళకు. భవిష్యత్తులో కూడా నంద్యాల పట్టణ గ్రామీణ ప్రజలన్నీ కూడా ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసే దిశగా ఫరూక్ సార్తో మేము అడుగేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.